ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరబోతుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే. ఇల్లు మంజూరైన వాళ్లు దసరా నాటికి గృహప్రవేశం చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారులు ఎవరికి ఒక్క నయా పైసా ఇవ్వొద్దని చెప్పిన ఎమ్మెల్యే ఇచ్చినట్టు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వాళ్లకు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుర్తు పెట్టుకొని ఇక్కడ ఇచ్చినటువంటి క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత లేదు. ఏ సంక్షేమం ఏ అభివృద్ధిలో మీ ఊరి నుంచి మొదట నేను ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే శంకుస్థాపన చేస్తా ఉన్నా. అందుకే మరొక వారం మీకు అందరికీ తెలుస్తున్నా, దయచేసి ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిలబెట్టి ఎంపీడీసీగా సర్పంచ్ జెడ్పీటీసీగా పోతామో మీరందరూ మీ మద్దతు ఇవ్వండి. ఇన్నిసార్లు ప్రజలు మీరు ఓడుస్తున్నారు. ఒకరిదాకా మీ సర్పంచ్ ఎంపీడీసీలో గెలవకపోతే నా మొక్కలు ఇక్కడ తెల్లారదు. వాస్తవాలు ఓడిపోతే రావడం ఇబ్బంది ఉండేది. మీ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కష్టం ఉంటుంది. అందుకే నాకు ఇచ్చిన వాటాలో ప్రతి ఒక్కటి మొదటి ప్రాధాన్యత కొనుగోలు కారణం చేస్తున్నా. అందుకే మీరు అదే ధైర్యంతో మీరు నన్ను ముందుకు నడిపించండి. మీ మా వెంట మిమ్మల్ని అందరినీ తీసుకొని సంక్షేమ పథకాలు అభివృద్ధి అందరి సమపాలను నడిపిస్తారని తెలియదు.